శ్రీ వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్ర. శ్రీ వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారంగా భావిస్తారు. స్వామివారి చరిత్ర ప్రధానంగా కొన్ని ముఖ్య ఘట్టాలతో ముడిపడి ఉంది. భృగు మహర్షి శాపం. ఒకానొకప్పుడు యజ్ఞఫలాన్ని ఎవరికి సమర్పించాలనే విషయంలో త్రిమూర్తులను పరీక్షించడానికి భృగు మహర్షి బయలుదేరతాడు. బ్రహ్మ శివులను పరీక్షించిన తరువాత వైకుంఠానికి వెళ్లి శ్రీ మహావిష్ణువు విశ్రాంతి తీసుకుంటుండగా ఆయన వక్షస్థలంపై లక్ష్మీదేవి నివాసం కాలితో తన్నుతాడు. దీంతో మహాలక్ష్మి కోపించి తన నివాసమైన వైకుంఠాన్ని విడిచిపెట్టి భూలోకంలో కొల్హాపూర్ తపస్సు కోసం వెళుతుంది. లక్ష్మీదేవి వెళ్లిపోవడంతో శ్రీ మహావిష్ణువు ఆమెను వెతుకుతూ భూలోకానికి వచ్చి శ్రీనివాసుడు అనే యువరాజు రూపంలో తిరుపతి ప్రాంతంలోని వెంకటాచలం తిరుమల కొండపై ఓ పుట్టలో నివాసం ఏర్పరచుకుంటారు. ఆ సమయంలో ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని పెంచిన తల్లి యశోదమ్మే కలియుగంలో వకుళాదేవిగా జన్మించి శ్రీనివాసుడిని కొడుకుగా భావించి సేవలు చేస్తుంది. వెళ్లిన శ్రీనివాసుడు ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతి దేవిని చూసి ప్రేమించి ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటారు. వకుళాదేవి సహాయంతో ఆకాశరాజును ఒప్పించి కుబేరుని వద్ద ఆర్థిక సహాయం రుణం తీసుకుని పద్మావతి దేవిని వివాహం చేసుకుంటారు. శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకున్న విషయం తెలుసుకున్న శ్రీమహాలక్ష్మి అక్కడికి వస్తుంది. అప్పటికే అక్కడ ఉన్న పద్మావతీదేవి లక్ష్మీదేవిల కలహం కారణంగా శ్రీనివాసుడు తాను శిలారూపంలో రాయిగా వెలయాలని నిర్ణయించుకుంటారు. అప్పటినుండి శ్రీ మహావిష్ణువు కలియుగంలో భక్తులను అనుగ్రహించడానికి, వారి పాపాలను తొలగించడానికి వెంసమానము పాపాలు కటసమానము తొలగించే శ్రీ వెంకటేశ్వరుడుగా తిరుమల కొండపై కొలువై ఉన్నారు.